ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ పీస్ మీషో నుండి తీసుకున్నానని చూపించాను కదండి. ఆఫ్టర్ స్టిచ్ తర్వాత చూపిస్తానని చెప్పాను కదా, స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి, బ్యాక్ నెక్ ఇలా కట్ వర్క్ వచ్చేసింది అనమాట. ఇలా నీట్ స్టిచ్చింగ్ వచ్చింది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఇది ఇలా కట్ వర్క్లు ఇవ్వడం వేసుకున్న తర్వాత అలా ఏం లేదు, నీట్ స్టిచ్చింగ్ వచ్చింది. టజల్స్ ఇలా పైపింగ్ టజల్స్ ఇచ్చానండి, ఇలా సింపుల్గా ఇలా టజల్స్. ఇది చూడండి, ఈ థ్రెడ్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇది లూప్ టర్నర్తో తీసాను, సో ఇంత సన్నగా వచ్చింది. ఇంతకన్నా సన్నగా కూడా చేయొచ్చు, కానీ ఇది ఎనఫ్ అండి. నాకు చాలా సన్నగా వచ్చింది. తిన్ అంటే తిన్ వచ్చేసింది. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ నెక్ ఒక సైడ్ ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, ఒక సైడ్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. ఇంకో సైడ్ ఎలాగో మనం పళ్ళు వేసుకుంటాం కదా, కనిపించదు కదా, సో నేను రౌండ్ నెక్ ఇచ్చాను. కావాలంటే మనం ఇక్కడ కూడా కట్ వర్క్ తీసుకోవచ్చు, కానీ నాకు ఎందుకులే ఇంకా అక్కడ కనిపించదు కదా అని చెప్పేసి రౌండ్ నెక్ తీసుకున్నాను. ఇక్కడ సైడు ఇలా వచ్చింది. చూడండి స్టిచ్చింగ్ కింద ఇది దీనికి షేప్ పట్టి ఉండదండి. ఇది ఇట్లా ప్రిన్సెస్ కట్ టైప్లో ఉంటుంది. చూడండి షేప్ కూడా ఇలా వచ్చింది. చూడండి కింద ప్రతిదీ నేను ఐరన్ చేసుకుంటూనే చేస్తానండి, సో నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇలా వచ్చింది. ఇలా ఈ బ్లౌజ్ ఏ శారీ మీదో చూపిస్తానని చెప్పాను కదండి. ఇక్కడ శారీ చూడండి, ఈ శారీ కూడా మీకు చూపించానండి. ఇది వెల్వెట్ లేస్ అండి. ఇందులో కొంచెం డార్క్గా కనిపిస్తుంది, కానీ రెండు మ్యాచ్ అయ్యాయి. సో ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ అండి సెట్ చేశాను. ఇలా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.